ఈరోజు మనం కాకరకాయ కొబ్బరికారం గుత్తులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందరగా ఒక బాండీ పెట్టి దాంట్లో కొన్ని కాకరకాయల్ని నూనెలో వేయించుకోవాలి. కాకరకాయలు బాగా మగ్గిన తర్వాత దానికి మసాలా తయారు చేసుకోవాలి. మసాలాకు కావాల్సిన పదార్థాలు కాకరకాయ గింజలు, కారం, ఉప్పు, పసుపు, నూనె, ఎండుమిర్చి, ధనియాలు, ఎండు కొబ్బరి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. ముందరగా మనం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత మనం దానిలో పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు, మినపప్పు వేయించుకున్న తర్వాత దానిలో మనం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపట్లాడిన తర్వాత దానిలో 1 కప్పు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు ఎర్రగా వేగిన తర్వాత దానిలో మనం ఒక 5 ఎండుమిర్చి సగంగా చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత దాంట్లో మనం ముందుగా తీసి ఉంచుకున్న కాకరకాయ గింజలను వేసి వేయించుకోవాలి. కాకరకాయ గింజలు వేగిన తర్వాత మనం దానిలో 1 రెబ్బ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత దానిలో చిటికెడు పసుపు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీరు 1 కప్పు ఎండు కొబ్బరిని వేసి వేయించుకోవాలి. దీనిలో 1 టీ స్పూను కారం వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసి కలుపుకోవాలి. మసాలాలన్నీ చల్లారిన తర్వాత మీరు మిక్సీలో పొడి చేసుకోవాలి. మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి, మెత్తగా పొడి చేసుకోవాలి. మీకు కాకరకాయలో ఫిల్ చేసుకోవడానికి కావాల్సిన స్టఫ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ముందుగా వేయించుకున్న కాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. అన్నిట్లో మీరు ఈ మసాలా పొడిని స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా అన్నిట్లో మీరు వరుసగా ఈ కాకరకాయ ఫిల్లింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 1 టీ స్పూన్ నూనె వేసుకొని, ఎక్కువ నూనె అవసరం లేదు, మీకు టీ స్పూన్ నూనె వేసుకొని ముందుగా స్టఫ్ చేసుకున్న కాకరకాయల్ని బాండీలో పెట్టి
ఒక 10 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ మీరు మూత పెట్టి వేయించుకోండి. అంతే అండి, కాకరకాయ కొబ్బరి కారం గుత్తులు రెడీ. దీన్ని వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.